ఆయన అడిగిన 6 సమాధానాలకు కదులుతూ ఉంది విష్ణు సహస్రనామం. అన్నిటికీ ఒకటే, అన్నిటికీ పూర్ణంగా ఇస్తూ ఉన్నాడు. ఆయనను ఒక్కరిని పట్టుకుంటే సర్వం నీకు వచ్చేస్తుంది అనే అభిప్రాయంతో ఏమేమి వస్తున్నాయో కూడా మనము చదువుతున్నాం. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే, విష్ణు సహస్రనామం వింటే, విష్ణు సహస్రనామం కనీసం చదువుతుంటే పక్కకు కూర్చుంటే ఏమేమి వస్తాయి అనేది మనము విష్ణాచార్యుల వారు చెప్తూ ఉన్నారు, మనము చూస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా ఉంది. ఈసారి కనుక విష్ణు సహస్రనామం మీద చదువుతుంటే ఒక అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి పాద పద్మాలకు మనమందరం కూడా నమస్కారం చేస్తూ ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు ఆయనకెప్పటికీ కూడా ఆయన పాదాలు విడవకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూద్దాం. ఈరోజు అంగన్యాస కరన్యాసములు చూస్తాం మనము. విష్ణు సహస్రనామములో వివరణ చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాం శుద్ధవో భానురుద్బీజం దేవకీ నందనాశ్రసేతి శక్తిః ఉద్భవ క్షోభణో దేవహి పరమో మంత్రః శంఖబ్రహ్మణందకీ చక్రేతి కీలకం శార్గజన్వాగదారవైత్యస్త్రం తదాంగపానక్షోభ్యైతి నేత్రం త్రిసామస్సామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుసుదర్శన కాలక్య దిగ్బంధః శ్రీ విశ్వరూపైతి జ్ఞానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగ. ఎందుకు చదువుతున్నామయ్యా ఇవి అంటే శ్రీమన్నారాయణుణ్ణి తృప్తిపరచడానికి, మనము తృప్తిగా ఉండడానికి. వివరణ చూస్తూ ఉన్నాం చూడండి. చాలా వివరణ వచ్చింది మనకు విష్ణు సహస్రనామం మీద. ప్రతి ఆధ్యాత్మిక సాధనలోనూ 3 అంశాలు పరిశీలనార్హమైనవి. అనుభూతి కొరకు సాధన జరుగుతుంది. ఇందులో 1 సాధకుడు, 2 సాధ్యము, 3 సాధన. చూడండి, మనం ఏదన్నా చేయడానికి కూర్చోవాలంటే చూడండి అన్న, ఫస్ట్ ఏంది సాధకుడు, తర్వాత సాధ్యము, 3 సాధన. కూర్చునేవాడు ఉన్నాడు అక్కడ, దేనికోసం కూర్చోవాలో అది ఏది మన గోలో అది. ఈ 3 ఉన్నదే సాధన, మిగతా నిర్భయోగం. అది చెప్తాను. సాధన ఉన్నవి. మొదటివాడైన సాధకుడు పరిమితుడైన జీవుడు. అది క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మనము కూర్చున్నాము, మనం శాశ్వతమైన వాళ్ళమా కాదు, మనము పరిమితమైన వాళ్ళం. అది. రెండవది సాధ్య వస్తువు, పరిమితుడైన భగవంతుడు. రెండవది సాధ్య వస్తువు, అపరిమితుడైన భగవంతుడు. దేనికోసం కూర్చున్నామయ్యా మనము అంటే శాశ్వతమైన దానిని పొందడానికి కూర్చున్నాము. అది నశింపు లేనిది. అందుకనే ఏం చెప్తున్నాడు? అపరిమితుడు, అనంతమైన వాడు, శాశ్వతమైన వాడు, నిత్యమైన వాడు, పురాతనమైన వాడు. అది అతని కోసము మనం కూర్చొని విష్ణు సహస్రనామం పట్టుకొని, అది ఏం కాదు, ఒక పాట పాడడానికి కాదు, కూర్చొని ధరించడానికి కూర్చున్నాం. అందుకనే చెప్తున్నాడు, మనము కూర్చున్న వాళ్ళము అశాశ్వతమే కావచ్చు, కానీ దేనికోసం కూర్చున్నాము అది శాశ్వతమైనది. అది చెప్తున్నాడు. శాశ్వతమైనదంటే గత జన్మలో నీతో ఉంది, ఇప్పుడు నీతో ఉంటుంది, నెక్స్ట్ కూడా నీతోనే ఉండేది. అది చెప్తున్నాం మనకి. మూడవది సాధన అనగా పరిమితమైన జీవుడు తన అపరిపక్వ సాధన ప్రక్రియలో యత్నించి శుద్ధిపడి అపరిమితుడగుటకు చేయు ప్రయత్నము సాధన ప్రక్రియ కనుక అపరిపూర్ణకదు ఆలవాలమని గ్రహించాలి. అపరిపక్వ సాధన పరిపూర్ణ స్థితిని ఎలా అందిస్తుంది? శుద్ధి చేయుట అను సమకార్యం ద్వారానే అందిస్తుంది. సాధకుని దేహేంద్రియ మనోబుద్ధులను శుద్ధి చేయుచు అంతఃకరణను నిర్మలంగా మార్చుతుంది. అతీంద్రియ జ్ఞానం శుద్ధ బుద్ధికి అందుతుంది. అలాగే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రారంభములో పూర్వన్యాసమను పేరుతో జరుగు అంగన్యాస కరన్యాసాదుల దేహేంద్రియ మనోబుద్ధులను శుద్ధి చేసి
సాధకుని మస్తిష్కమును మందిరముగా మార్చి అందులో సహస్రనామమూర్తులను ప్రతిష్ఠించి అర్చించుకొని ఆత్మానుభూతి నందుటకు సోపానములై సహకరించును. అనంతాత్ముడైన భగవానుని దివ్యశక్తిని శరీరములోని అంగములలో ప్రతిష్ఠించుకొని శుద్ధిపడుటను అంగన్యాసం అంటారు. అదే ఆధ్యాత్మిక శక్తిని అరచేతిలో ప్రతిష్ఠించుకొనుటకు కరన్యాసం అంటారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణమునందు గావించబడు అంగన్యాస కరన్యాసములను పరిశీలించి అవగాహనతో అందించదుముగాక. చాలా క్లియర్గా ఇస్తున్నాడు మనకు స్వామీజీ. ఎందుకని విష్ణు సహస్రనామమును చాలా మంది చదువుతారు, కానీ అదేంటి, అది దేనికోసం చదువుతున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఎవరిదా నామము, ఆ నామి ఎలాంటి వాడు అనేది మనకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రమామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అని చెప్తున్నాడు. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. అతనిని మంత్రద్రష్ట అంటారు. అనగా మంత్ర ఫలితాన్ని దర్శించి అనుభవించిన వాడని భావము. ఇంతకుముందు ఉద్ధరించిన వాడు కాబట్టి, అందరినీ ఉద్ధరించిండు కాబట్టి ఆయనను మనం ఆశ్రయించినాం. పతిత పావన భక్త జనావన, అలాంటి వాడు మన పెద్దలు చెప్తే విన్నాం, మనల్ని తరింపచేసేవాడు. అందుకనే అతని పాద పద్మాల దగ్గర మనము కూర్చొని పారాయణాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే చెప్తున్నాడు, ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. అతనిని మంత్రద్రష్ట అంటారు. అనగా మంత్ర ఫలితాన్ని దర్శించి అనుభవించిన వాడని భావము. అందుచేతనే ఋషి మంత్రాలు పవిత్రమైనవిగా భావిస్తారు. మనోబుద్ధుల స్థాయిలో జరిగే ఆలోచన పూరిత నిర్ణయాల వంటివి కావు. మంత్రాలు పరిణామశీలమైన జగత్తునందలి విషయ సుఖాలను భ్రాంతిమయమైనవని గుర్తించి ఆంతర్య భూమికలో అన్వేషణ జరిపి అనుభవపూరితంగా తమకు అందించిన సత్యాలను మహర్షులు గ్రంథస్థం చేశారు. వ్యాస మహర్షి కనుక తీసుకుంటే ఆయన అనుభవించినవన్నీ, ఆయన దర్శించినవన్నీ, ఆయన అనుభవంలో ఉన్నవన్నీ మనకు ఒక గ్రంథాలుగా అందించారు. అట్లాంటి వాళ్ళే ఆ మంత్రాన్ని ఇచ్చారు, ఆ మంత్ర దృష్టలుగా ఉన్నారు. ఎందుకని వాళ్ళు అన్నీ అనుభవించిన వారు అని చెప్తున్నాడు. అనుభవపూరితంగా తమకు అందించిన సత్యాలను మహర్షులు గ్రంథస్థం చేశారు. జ్వరం వచ్చిందానా, నీ పక్కకు ఒక జ్వరం ఉన్నవాడు ఉన్నాడు, నువ్వు వానికి పారాసిటమాలో ప్రోసినో తీసుకుపోయి ఇస్తావు. అయ్యా దీంతో జ్వరం తక్కువ అవుతుంది రాదు, దీనిని వేసుకో. ఎందుకని, ఎట్లా ఇవ్వగలుగుతున్నావమ్మా? నువ్వు అంటే నువ్వు వేసుకుంటే నీకు తగ్గింది, ఆ అనుభవం నీకు ఉంది కాబట్టి ఇది వేసుకో, తప్పకుండా తగ్గుతుంది అనేది ఆ నమ్మకంతో ఇస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ నీకు ఇచ్చిండు, నువ్వు దానిని అనుభవించినావు కాబట్టి. ఆ విధంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అలా ఆ భగవంతునంతా వాళ్ళు అనుభవించి, ఆ ప్రేమను అనుభవించి మనకు అందిస్తురంట. అది చెప్తాం ఇక్కడ చూడండి. అందుచేతనే అవి చెప్తుంట ఆంతర్య భూమికలో అన్వేషణ జరిపి అనుభవపూరితంగా తమకు అందిన సత్యాలను మహర్షులు గ్రంథస్థం చేశారు. అందుచేతనే అవి మంత్రాలయ్యాయి. మననాత్రాయితే ఇది మంత్ర. ఏ మంత్రాన్ని మనం జపిస్తే తరిస్తున్నామో అట్లాంటి మంత్రాలు, అందులో ఏ సందేహమే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. మననము చేయు వారిని రక్షించున్నది మంత్రము అని దాని భావం. ఏ మంత్రాన్ని అయితే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ ఎక్కడి నుంచి పడేసిండు? ప్రహ్లాదుని తీసుకుపోయి ఆ సముద్రంలో పడేస్తే ఎవరు అందుకుంటారు? శ్రీమన్నారాయణుడు వచ్చి తీసుకున్నాడు. ఆయనకు ఆ నమ్మకం, భగవంతుడు నన్ను రక్షిస్తాడనే నమ్మకము ప్రహ్లాదుడు ఉంది కాబట్టి రక్షించింది. అందుకనే అది అనుభవానికి తీసుకొని విశ్వాసం, అందుకే చెప్తూ ఉంటా, విశ్వాసం మనిషిని కాపాడుతుంది. అదే ఆ విశ్వాసంతోనే కూర్చోవాలి మనమని చెప్తూ ఉంటా కదా, అదే చెప్తుంది ఇక్కడ. అది చూడండి, మననం చేయువాన్ని రక్షించున్నది మంత్రము అని దాని భావము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమునకు ఋషి శ్రీ వేదవ్యాస మహర్షి. అది మననే గురు పూర్ణిమ జరుపుకున్నాం కదా, ఆయన పుట్టినరోజు. అట్లాంటి వాడే మరి బ్రహ్మసూత్రాలను ఇచ్చిండు, మహాభారతాన్ని ఇచ్చిండు, శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చిండు, మొత్తం ఇచ్చిన జ్ఞాని. అందుకనే అసలు నారాయణ స్వరూపము. అట్లాంటి వాడు పుట్టినరోజు, జన్మదినం గురు బిడ్డలందరికీ ఒక పండగ. అందుకనే
వేదవ్యాస మహర్షి గనుక పై వాక్యమును పలుకుతూ మన కుడి చెయ్యి బొటన వేలును మధ్య వేలును ఉంగరపు వేలును కలిపి శిరస్సుపై ఉంచుతాము. ప్రక్రియను చూపిస్తూ ఉంటాను స్వామి. చాలా క్లియర్ ఉంది. ఇక్కడే చెప్తున్నాడు, శిరస్సుపై ఉంచుతాము అనగా మంత్రద్రష్ట అయిన ఆ మహాత్ముని ఆసనాన్ని మన శిరస్సుపై ఏర్పాటు చేశామని భావము. మనసులో కదిలే సంకల్పాలు ఆ మహాత్ముని భావాలై ఉండవలనని భావించుట గమన్వర్ణము. అలా పెట్టడం కారణం ఏంటంటే ఆ భగవంతుడిని మన హృదయంలో పెట్టుకోవాలి, మనం ఆయనకు ఆసనం వేసేసినము అనే అర్థాన్ని ఇస్తుందంట. అనుష్ఠుప్ ఛంద, ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనుష్ఠుప్ అను ఛందములో నడిచింది. వాక్కు నోటి నుండి ఆవిర్భవించిన కనుక ఫలానా ఛందలో ఈ మంత్రము ఉచ్చరించవలనని తెలివిటకు అలా ఉపకరించును. తనకు అనుకూలంగా ఇంతవరకు శిరస్సు పైన ఉన్న వేలును తీసి వాక్కు ముఖద్వారము పైన పెద్దిమలను స్పృశించవలను. ఎక్కడైతే కూర్చుని పెట్టినో అక్కడ నుంచి పెట్టి ఇలా శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మంత్రములకు అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. అనంతాత్ముడు విశ్వాధారమైన శ్రీమన్నారాయణమూర్తి ఎవరో కాదు, ఆయననే దీనికి అధిష్టానము అంటున్న స్వామిజీ. తనలో ప్రతిష్ఠించుకొని ప్రయత్నం ఇచ్చట జరుగుతున్నది కనుక పై వాక్యములు చెప్తూ ఇంతవరకు పెద్దిమలపై ఉన్న వ్రేళ్లను హృదయ స్థానమునందు ఉంచవలను. ఇక్కడ పెట్టుకోవాలి. ఇందులో ఇంకా ఏది ఉండొద్దు భగవాన్, నువ్వు తప్ప. అలా అనుకొని నేను శిరస్సు నుంచి నా పెద్ద స్పష్టంగా పలకాలి కదా, అది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ వేళ్లను హృదయ స్థానము చేసుకున్నాం. భగవంతుడు సాధనలు ఈ విధంగా ఉంటుంది. ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పోతే అది సాధన కాదు. అందుకనే అన్నీ ఆయన వదిలేసి ఒక నామాన్ని పెట్టుకొని కూర్చుంటాం మన వేళ. ఇవన్నీ చేయలేదు కాబట్టి అందుకనే చెప్తున్నాడు ఇలా చేయాలంటున్నాడు. వెదవులపై ఉన్న వేర్లను హృదయ స్థానమునందించవలను. హృది భగవానుని నివాస స్థానమైనందున మన హృదయంలో భగవానుని చైతన్యమును ఆవిష్కరింపచేసుకొనిచున్నామని భావము. ఎప్పుడైతే భగవంతుడు హృదయంలోకి వచ్చేసిందో ఇక మనదంటూ ఏమీ లేదు. సర్వస్య చాహం హృద సన్నివిష్ట, నేను సర్వ ప్రాణుల హృదయమునందున్నవాడను అని భగవానుడే స్వయముగా భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగములో తెలిపి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున తిష్టతి. అర్జున, ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయంలో నివసించుచున్నాడు అని మోక్ష సన్యాస యోగంలో తెలిపి ఉన్నాడు కదా. కనుక హృదయ నివాసి అయిన భగవానుని హృదయంలో దర్శించుటే ఇచట గమనించదగినది. అమృతాం శుద్ధవో భానుర్వీతి దేవకీ నందన సస్యేతి శక్తి. అవ్యయమైన ఆధారము నుండి ఆవిర్భవించుటే అమృత శుద్ధవ బీజము అయ్యున్నది. ఎట్లాంటి వాణ్ణి హృదయంలో పెట్టుకున్నామో ఆలోచించండి. అవ్యయమైన అసలు ఆయనని పట్టుకోనుటకు వీలే లేదు. ఎందుకంటే అతనికి అసలు ఇంత అని చెప్పనే లేదు. అట్లాంటి వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాము. దేని ద్వారా? విష్ణు సహస్రనామ పోతుంది. కాబట్టి ముందు భగవానుని హృదయంలో పెట్టుకోవాలి అంటుండు. చూడండి, ఈ మంత్రమునకు స్రష్ట దేవకీనందనుడు. అతడే దీనికి శక్తి స్వరూపమై ఉన్నాడు. సృష్టికి కర్త భర్త అయినవాడు స్రష్ట అని పిలువబడతాడు. శక్తికి నిలయం నాభి అయ్యున్నది. అందుచేతనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నారాయణుని నాభి నుండి పుట్టినాడు. కనుక పై వాక్యమును పలుకుతూ ఇంతవరకు హృదయంపై ఉన్న వేలను నాభిస్థానానికి తరలించవలెను. అది చూడండి, అన్యాస కన్యాసాలు ఎలా చేయాలనేది చెప్తూ వస్తున్నాడు మనకు. అక్కడ నుంచి నాభిస్థానానికి తేవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తున్నాడు. ఉద్భవం క్షోభణో దేవ ఇది పరమో మంత్ర శంఖబృన్నందకి చక్రీతి కీలకం. నాభియందు అవ్యక్త స్వరూపముతో తెలియబడిన చైతన్య శక్తిని వ్యక్తమనర్చు ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నది. అది ఇక్కడ కీలకమై ఉన్నది. వ్యక్తమైన చైతన్య స్వరూపమునకు రూపమిచ్చి ఆ దివ్య రూపాత్మకుడైన శ్రీ మహావిష్ణువు శంఖ బృన్నందకి చక్రి పాంచజన్యమనే శంఖము, నందకమనే ఖడ్గమును, సుదర్శనమనే చక్రమును ధరించి ఉండేవానిగా చింతించడము ఇచ్చట సాధన. జీవులను ధరించడానికి హెచ్చరించును. తనను సమీపించిన భక్తులకు జ్ఞానబోధ చేయు సాంకేతము శంఖము. ఎవరైతే శ్రీమన్నారాయణుని
పాద పద్మాల చెంతకు అతని దగ్గరకు వస్తారు నాన్న. ఫస్ట్ వాళ్ళకు జ్ఞానాన్ని ఇస్తాడంట. దానికి సాంకేతమైంది శంఖధ్వని. అదంతా ఉంది, మనం ఆ చదువుతున్న విష్ణు సహస్రనామంలో ఇదంతా ఉంది. అది మనకు తెలియకుండానే ఇవన్నీ చదువుతూ ఉన్నాం మనం. భక్తులకు జ్ఞానబోధ చేయి సాంకేతము శంఖము, తనను ఆశ్రయించిన భక్తులలోని వాసన సమూహమును పాపములను ఖండించి రక్షించుటయే ఖడ్గము యొక్క సాంకేతము. నెక్స్ట్ జ్ఞానము, తర్వాత మన లోపల ఉన్న పాపాలన్నీ కూడా ఖండించేయడానికి ఖడ్గము. అది చెప్తున్నది ఇక్కడ చూడండి. జ్ఞానప్రాప్తి చూడండి, జ్ఞానప్రాప్తి పాప నివృత్తి జరిగిన పిదప గోచరించున్నది సుదర్శన చక్రము. ఈ రెండు జరిగిపోయిందా అప్పుడు చక్కటి దర్శనము సుదర్శనము. చక్కటి దర్శనం అనమాట సుదర్శనం అంటే. ఆ సుదర్శన చక్రము అది చూపిస్తుంది మనకు. సుదర్శనమును చక్కగా దర్శనమని భావము, అది ఏ భగవానుని దివ్య దర్శనము కనుక శంఖ బృందందికి చక్రీతి కీలకం అని పలుకుతూ అంతవరకు నాభి వద్దన్న వేళ్ళను తీసి మన చేతులతో మన పాదములనే పట్టుకునేదము. అలా చేయడచే భగవానునికి మనము సంపూర్ణ శరణాగతులమై ఉన్నామని సూచించుట అందరి భావార్థము. ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఎక్కడి వరకు అరికాళ్ళ వరకు నేను నీకు అంకితమైపోయినా. అలా చదవాలి విష్ణు సహస్రనామం అని చెప్తుంది. అలాంటి నామాన్ని మీరు చక్కగా చదువుతుంది, కానీ ఈ అర్థం మీకు తెలియడం లేదు అనేది ప్రారంభించండి. టప్ప ఒకటే మనకున్న ఆలోచన ఒకటే, విష్ణు సహస్రనామం చదివితే మనకు పుణ్యం వస్తుంది. ఒక్క ఆలోచనతో కూర్చుతాం, కానీ జరిగే కథ ఇంతుందేగా చెప్తున్నాడు. మస్తకంపై నారాయణ స్వరూపమైన వేదవ్యాస భగవానుడు, నోటి యందు పవిత్రమైన వేదము, హృదయమునందు పరమాత్మ స్వరూపము, నాభి యందు అవ్యక్త చైతన్యము, ఇలా దేహమంతయు పవిత్రము గావించబడి చివరగా సంపూర్ణ శరణాగతి పాదములను సృష్టించడం ద్వారా జరిగినది. శార్గధన్వ గదాధర ఇత్యస్త్రం. దేహమంతయు నిర్మలమైంది, భగవంతునికి శరణాగతి అవుట జరిగినది. ఇప్పుడు సాధకునిలో దేహేంద్రియ మనోబుద్ధులు శుద్ధి చేయబడి పవిత్రమైనవి. అమూల్యమైన ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యమును పోగొట్టుకొని చూడండి. విష్ణు సహస్రనామం అందుకే చెప్పిన చాలాసార్లు వ్యాసపీఠం ఖాళీ ఉందని అనుకోకండి. అద్భుతమైన గ్రంథాలని, ఒకటి శంకర, రెండు కృష్ణ. మామూలు గ్రంథాలు కావునన్న మనం వింటున్న ఈ రజోగోవిందము విష్ణు సహస్రనామము ఒక జ్ఞాన గంగలవి, అందులో మునక వేస్తున్నాం మనం. చెప్తున్నాడు, దేహమంతయు నిర్మలమైంది, భగవానునికి శరణాగతి అవుట జరిగినది. ఇప్పుడు సాధకునిలో దేహేంద్రియ మనోబుద్ధులు శుద్ధి చేయబడి పవిత్రమైనవి. అమూల్యమైన ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యమును పోగొట్టుకునకుండా కాపాడుకోవాలి కదా. ఆల్రెడీ దొరికింది సంపద, ఎలాంటిది అమూల్యమైనది, విలువ కట్టలేనిది, అది అట్లాంటిది మనకు దొరికింది. మరి దానిని మనము కాపాడుకోవాలి సాధకులుగా అంటుంది ఇక్కడ. అందుకనే రక్షించుకున్నటకు అస్త్రములను కావలేను. మరి ఇక్కడ రక్షించేది ఎవరు? సంపూర్ణ శరణాగతుడైన భగవంతుడే రక్షించాలి. అందుచేత శార్గధన్వ గదాధర ఇత్యస్త్రం. ఎవడు కాపాడాలి మరి భక్తుడిని? ఎవరికైతే మనం శరణాగతి అయిపోయినామో వాడే మనల్ని కాపాడాలి కదా. ఆ భక్తుని భగవంతుడే కాపాడాలి. కాబట్టి అది ఆయనకు వచ్చిందట. ఏది? శార్గధన్వ గదాధర ఇత్యస్త్రం అని పలుకుతూ పాదములను స్పృశించి ఉన్న చేతులను తీసి కుడి చేతి చూపుడు వేలితో మధ్య వేలును ఎడమ చేతి అరచేతిని స్పృశించదము. అనగా విష్ణుదేవుని ధనస్సును గదను అస్త్రముగా అర్పించుచున్నాము. ధనస్సు దూరముగా ఉన్న వారిని సంహరించును, గదా దగ్గరగా ఉన్న వారిని సంహరించును. ఈ రెండింటికి రక్షకులుగా ఉపయోగించుకున్నట చేత దూరముననున్న శత్రువులు అనగా విషయ సుఖాలు, ధనసు చేతను మనసులోని దగ్గరగా ఉన్న విషయ వాసనలైన శత్రువులను గద చేతను సంహరించుటయని అర్థము. బాహ్యాంతరముల యందు శుచిని కలిగి భగవంతునిపై అభిరుచి కలిగి జీవించుటయనే దివ్యానుభూతికి ఈ వాక్యము సోపానము. మనకు దూరం ఇవ్వద్దు, దగ్గరుండి బాధించేది కూడా. ఈ రెండు కూడా మనకొద్దు. ఆ రెండింటి నుంచి మనం దూరం పెట్టదు. ఎందుకని? శార్గధన్వ గదాధర అయి ఉన్నాడు కాబట్టి ధనస్సు దూరం వాటిని కొట్టేస్తుంది కదా, దగ్గరున్న వాటిని కొట్టేస్తుంది. ఆ శత్రువులను కొట్టేసే శక్తి భగవంతునికే ఉంది. భక్తుల్ని రక్షించుకోవడము అనేది ముందు శరణాగతి మొత్తం అయిపోయిన తర్వాత ఇక మన బాధ్యత అతనిదే.
దోషము చూడకు హరివరదా, నా మనసు నీకు తెలియనిదా. నా పక్కోనికి తెలియకపోవచ్చు నేనేందు అని భగవాన్ నీకు తెలుసు. అలా శరణాగతులం అయిపోలే. భగవాన్ మా లోపల దోషాలు చూడకయ్యా. ఆ విధంగా సంపూర్ణ శరణాగతులము. విష్ణు సహస్రనామం మనం టపా 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 చదివేసుకున్నందులో ఇంత శక్తి ఉంది. అందుకనే చెప్తున్నాడు, రతాంగపాణి రక్షోభ్య విసినేత్రం. దేహమును దివ్యమయంగా మార్చుకొని దివ్యాస్త్రములచే రక్షణ పొందిన పిదప సాధకుడు దివ్య దర్శానుభూతిని పొందుటకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణము సాగించవలెను. మనం చేయాల్సింది చెప్తుండే. మరి ఇంత తెలిసినాక మనం ఏం చేయాలయ్యా అంటే ఆ మార్గాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. ఎప్పటికంటే ప్రాణం ఉన్నంత వరకు. ఇంకా నేను ఆడపిల్ల పాట, నీ తనయుడనేగా నిషత్తభిమానం ప్రభు నిషత్తభిమానం, నీ పనులందొంటరిగా. అలా నిర్ణయాలు తీసుకోవాలి భక్తులు. నా ఒంటరిగా నేను పోరాడతా భగవాన్, నాకు ఎవ్వరు నువ్వు చాలు. అర్పించేదా ప్రాణం, పోతే పోనీ ప్రాణం. ఎట్లాగైనా పోతే అవి నేను పోతే పోని అంటే పోవు, నేను ఉండాలంటే అవి ఉండవు. ఎట్లయినా పోతుంది, కానీ అది ఏదో నీ సేవలో పోవాలి. అందుకని ఈ నిర్ణయాలు తీసుకొని నిలబడాలి. ఎవడయ్యా విష్ణు సహస్రనామం చదవాలి, విష్ణు సహస్రనామానికి నేను అనుకూలంగా బ్రతకాలి అనుకునే వాడు. అది కథ. చూడండి విష్ణువుని ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటే మీకు కనిపిస్తుంది నారాయణుడు. సందేహమే లేదు. మీ మనసు కనుక శుద్ధి ఉంటే డౌటే లేదు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కూర్చొని దర్శించవచ్చు. అందుకనే అంత క్లియర్గా ఇస్తున్నాడు మనకు విష్ణు సహస్రనామం. చూడండి కైసా కలిసిపోయిందని ఇక్కడే కూర్చొని రామేశ్వరంలో ఉన్న రాముని చూడొచ్చు, బద్రీనాథుల్లో ఉన్న నారాయణుని చూడొచ్చు, ద్వారకలో ఉన్న కృష్ణుని చూడొచ్చు. ఆ శక్తి జ్ఞానానికే ఉంది, ఇక దేనికి లేదు. అందుకనే జ్ఞానమే మనిషిని ఉద్ధరిస్తుంది. మోక్షము జ్ఞాన మార్గంలో ఉంది అని చెప్తుంది శాస్త్రం. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందో వెదకనేలా నీళ్ళెందములు లేదా, కళ్ళు తెరిచి చూడరా సర్వేశ్వరుడున్నాడురా. సందేహము నీకు సందేహాలు కనుకుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మీ ముందు నిలబడ్డా గుర్తించలేవు. అందుకనే సాధకునికి ఉండవలసిన లక్షణాలు లేకపోతే సాధన జరిగే అవకాశమే లేదు. అందుకనే విష్ణు సహస్రనామం ఖచ్చితంగా చెప్తుంది మనకి. చూడండి, దేహమును దివ్యమయంగా మార్చుకొని దివ్యాస్త్రముచే రక్షణ పొందిన పిదప సాధకుడు దివ్య దర్శనానుభూతిని పొందుటకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించవలెను. పక్కకు జరిగినవా పోతాయి. ఇక్కడే చెప్తున్నాడు, క్లియర్గా చెప్తుంది. చూడండి, మన జీవన రథమును నడిపించవలసిన వాడు భగవానుడే కనుక బ్రతుకు బాటను తెలియపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మన జీవిత రథమునకు అమర్చబడిన గుర్రపు పగ్గములను భగవానుని చేతికి అందించడము ఇతడు జరుగుచున్నది. అర్జునునికి రథచోదకుడై నడిపించి భవబంధముల నుండి విడిపించి ధరింపచేసినట్లు మన శరీరం అనే రథముపై ఆసీనమై దేహి. చూడండి, కూర్చొని పెట్టేసినాం కదా. ఇప్పటి వరకు అంగన్యాస కరన్యాసాల ద్వారా కూర్చొని పెట్టడం, ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏముంది అది. అందుకనే చెప్తుంది ఇక్కడ, ఇంద్రియ అశ్వములను మనోపగ్ధము ద్వారా సక్రమ బాటలో నడిపించమని ప్రార్థించుగా ఇచట జరుగుతున్నది. మీకు ఎంతవరకు అర్థమవుతుందో, మీ పుణ్యం మీకు ఎంత సహకరిస్తుందో కానీ ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనం పారాయణం చేస్తున్నాము. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే మనస్సును కొంచెం నిలకడగా ఇక్కడ నిలబెట్టి వినాలి. విన్నది మననం కావాలి. నేను అందుకనే చెప్పిన, తిన్నది వంట పట్టకపోతే అజీర్ణం, విన్నది ఆచరించకపోతే పాపం.